నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహ మార్పులో కావచ్చు అనేక చర్చలు జరుపుతూ ఉన్నారు. అనవసరమైన చర్చలను రాజకీయంగా ముంగట పెట్టుకొని మరే సమస్య లేనట్టు అటు సినీ పరిశ్రమ పైన కావచ్చు, ఇటు తెలంగాణ తల్లి విగ్రహం పైన కావచ్చు వివాదాలు లేపే ప్రయత్నాలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే తెలంగాణ అస్తిత్వంపై దాడి అని చెప్పేసి చర్చ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అయితే ఈరోజు పెట్టిరు. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమకారుని చెప్పుకుంటున్నటువంటి దేశపల్లి శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో ఆయన మాట్లాడిన మాటలపైన చర్చ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు ఓయూ నవీన్ యాదవ్ ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా ఏదైతే ఉద్యమకారులం అని చెప్పేసి గతంలో చెప్పుకోలేని అనేక మందిని, గతంలో చెప్పుకున్న వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసిన అనేక అంశాలపైన కూడా ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ముందుగా వెల్కమ్ అన్న. నమస్తే అన్న. ఈరోజు ఏదైతే తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పెట్టిరు. గతంలో ఇదే తెలంగాణ జాగృతిని భారత జాగృతి అని చెప్పేసి పెట్టిరు. మళ్ళా మొదటికి వచ్చింది తెలంగాణ జాగృతి అని చెప్పేసి టైటిల్ పెట్టుకోరు. వాళ్ళకి ఎప్పుడైతే తెలంగాణ అవసరం ఉంటే అప్పుడు వాళ్ళ తెలంగాణ అస్తిత్వం అని చెప్తారు. ఆస్తి మీద ఉన్నటువంటి మమకారం. ఓకే, తెలంగాణ అస్తిత్వం కాదు, ఆస్తి మీద ఉన్న ప్రేమ ఇది. ఓకే, ఇలా ఆస్తి సంపాదన మీద ఉన్న ప్రేమ తప్ప అస్తిత్వం మీద ప్రేమ ఉంటే ఇక్కడ దానికి ఎందుకు కూర్చుంటది? ఓకే, ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక అంశాలను చర్చించారు. కల్వకుంట్ల కవిత తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. గత 9.5 సంవత్సరాలుగా వాళ్ళ చేతిలో అధికారం ఉండే. మీరు ఓయూ విద్యార్థిగా కావచ్చు, ఉద్యమకారునిగా కావచ్చు, వాళ్ళు ఎంత పూర్తి అస్తిత్వాన్ని కాపాడిరు అని చెప్పేసి గతంలో 9.5 ఏళ్లలో ఎంత పూర్తి అస్తిత్వాన్ని కాపాడిరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇది తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ. ఈ చర్చలో కవిత గారు ఉన్నారు, ఇటు పక్కన దేశపతి, కొంతమంది వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే కొంతమంది ఉన్నారు. వాళ్ళు పదవులు ఇస్తే ఎవరైతే వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో పదవులు అనుభవించిన వాళ్ళు, వాళ్ళకి పబ్బాలు కలిపేట వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉద్యమకారులు అని చెప్పుకుంటలేరు. ఇక్కడ ఉద్యమకారులు ఎవరు లేరు. రియల్గా ఉద్యమకారులు అనే వాళ్ళు ఎవరు ఏంది అనేది ఇప్పుడు నేను చెప్తా. తెలంగాణ అస్తిత్వంపై దాడి, ఇది తెలంగాణ అస్తిత్వంపై దాడి లెక్క లేదు ఈ చర్చ. తెలంగాణ ఆస్తి, తెలంగాణ ఆస్తి అంటే ఈ కవిత ఆస్తులు, కేటీఆర్ కేసీఆర్ ఆస్తుల పైన దాడి లెక్క ఫీల్ అవుతారు వీళ్ళు. ఓకే, వీళ్ళకి అస్తిత్వం మీద ప్రేమ ఉంటే తెలంగాణ ఆస్తులను సంపాదించుకునే దోచుకునే ప్రేమ వాళ్ళనే ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలు, విద్యార్థుల త్యాగాల పైన ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో సార్లు మేము జైల్లో పోయి దెబ్బలు తిని మా యవనాన్నంతా కూడా తునప్రాయంగా త్యాగం చేసినటువంటి మాకు ఇలాంటి కనీసానికి ఈరోజు మా ఉద్యోగాలు మాకు అన్నా కానీ ఇవన్నీ ఈ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వం అంట. అస్తిత్వం అంటే ఏంటి? తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది? వీళ్ళ ఆస్తులను తన్నుకోవడమే వీళ్ళ అస్తిత్వం, వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడమే వీళ్ళ అస్తిత్వం. వీళ్ళకు తెలంగాణ అస్తిత్వం గురించి వీళ్ళకి అవసరం లేదు. ఎప్పుడైతే వీళ్ళకి ఆస్తులు పోతున్నాయన్న బాధకు లోనై ఇప్పుడు అస్తిత్వం గుర్తుకొచ్చింది కవితకు. ఓకేనా, ఎట్లా చూసుకోవచ్చు? గతంలో 9.5 ఏళ్ళు మాట్లాడని మనుషులు కూడా ఈరోజు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు తెలంగాణలో ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, బతికే ఉండని చెప్పేసి ఎవరికి తెలియదు. అసలు నేను ఈ దేశపతి శ్రీనివాస్ అనేట ఆయన దేశపతి శ్రీనివాస్ అయిన దయాలకు అధిపత్య సిగ్గు లేకుండా మాట్లాడుతాడు. తెలంగాణ అస్తిత్వం అంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో దొరకడమా తెలంగాణ అస్తిత్వం? తెలంగాణ అస్తిత్వం అంటే లిక్కర్ స్కాములు చేసి జైలు ఉండడమా? ఒక తెలంగాణ మహిళగా గుర్తింపు పొంది నేనే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మాట్లాడినటువంటి ఒక తెలంగాణ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ అప్పుడు ఎంపీ, నిండు పార్లమెంట్ లో ఒక తెలంగాణ ఎంపీ, నిజామాబాద్ అనేది తెలంగాణలో ఒక పార్లమెంట్ సభ్యురాలుగా, అది కాదు అస్తిత్వం. తీసుకపోయి ఢిల్లీ నడు వీధుల్లో ఆమె జైలు పోతున్నప్పుడు ఎక్కడ పోయింది? ఎవడ పరువు పోయింది? తెలంగాణ తల్లి పరువు పోలేదా? అప్పుడేం చూస్తుంది మరి? ఒకసారి ఈయన ఏం మాట్లాడిండో పెట్టు. ఈయనకు అసలు 2 కళ్ళద్దాలు కాదు 10 కళ్ళద్దాలు పెడతా కానీ తెలుతుందో పక్కన ఉన్న గురించి. మరి వాళ్ళు ఇచ్చే మోచేతి నీళ్ళు దాక్కుంటూ ఒకసారి మాట్లాడు పెట్టదు. అందరికీ నమస్కారం. అయ్యా నమస్తే. సమైక్య రాష్ట్రంలో జరిగిన దానికన్నా భయంకరమైన దాడి వాళ్ళ తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్నది. ఇది విషాదం. వేణుగోపాల్ స్వామి గారు చెప్పినట్టు భావజాల రంగంలో ఇంకా సమైక్యవాద పోకడలు అంతరించలేదు. వాటి ప్రాబల్యం ఇంకా ఉన్నది. రకరకాల రూపాలలో అవి కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన కృషి ఇంకా మిగిలే ఉంది. ఆ రకంగా అమిత్ షా చెప్పినట్టు
సంపూర్ణ తెలంగాణ సాధన అనే లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇది సంపూర్ణ తెలంగాణ అంటే ఏంది? ఒకసారి ఈయన లాస్ట్కి ఏదో పదం వాడిండు, సంపూర్ణ తెలంగాణ. సంపూర్ణ తెలంగాణ. ఇంకా సంపూర్ణం అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే సంపూర్ణం అవుతుంది, వీళ్ళ అధికారంలో లేనప్పుడు అసంపూర్ణం. వీళ్ళకు ఈ గుర్తుకొచ్చినప్పుడు కవితక్క అనేట ఒక గుర్తుకొచ్చినప్పుడేమో ఇది తెలంగాణ జాగృతి కాదు అయిపోయింది, ఎందుకంటే ఆమె ఎంపీ అయింది, వాళ్ళ నాన్న అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు తెలంగాణతో ఏం పని? మేము రాజకీయం కోసమే తెలంగాణను వాడుకునే వాళ్ళం, రాజకీయం కోసమే, మేము అధికారం కోసమే, మేము ఆస్తులను దన్నుకోవడం కోసమే, తెలంగాణను దోచుకొని దాచుకోవడం కోసమే మాకు తెలంగాణ పదం కావాలి తప్ప ఇంకా దేనికి అవసరం లేదు. తెలంగాణ అంటే వీళ్ళకి ఆస్తులు, తెలంగాణ అంటే వీళ్ళకు ఎకరాల భూములు, తెలంగాణ అంటే వీళ్ళకు ఎప్పటికీ వాళ్ళ అధికారము, వాళ్ళ ప్రోటోకాలు, వాళ్ళ వ్యవస్థ వీళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టుగా. ఒక తెలంగాణ అంటే వీళ్ళ దొరల గడి, ఈ గడిలో వీళ్ళు దొరసాన్లు. అట్లుంది. భారత జాగృతి నుంచి తెలంగాణ జాగృతి అని ఎందుకు పేరు మార్చుకుంది ఫస్ట్? అప్పుడు లేదా తెలంగాణ అంటే ఇప్పుడు మేము ఎక్కడైనా పోయి ఆంధ్రాలో పోయి కమిటీలు వేస్తారు, మహారాష్ట్రలో పోయి కమిటీలు వేస్తారు, ఈమె ఢిల్లీలో పోయి కమిటీ వేస్తుంది తెలంగాణ భారత జాగృతి అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణలో ఏం పని లేదని జాగృతిలో పనిచేసినటువంటి వాళ్ళు, తెలంగాణ జాగృతి అని పనిచేసిన వాళ్ళకు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టినాం, ఉద్యమం చేసినాం, అయిపోయింది, జాగృతం అయిపోయింది. ఇప్పుడు నేను ఎంపీ అయినా, మీతో మాకేం పని లేదు, నిర్దాక్షిణంగా వదిలిపెట్టింది అందరినీ. నిర్దాక్షిణంగా వదిలిపెట్టి భారత జాగృతి అంటే వీళ్ళు తెల్ల మొక్కలు వేసారు. ఇది ఎక్కడిదిరా నాయన? ఇప్పుడు భారత జాగృతి అంటే మమ్మల్ని వదిలిపెట్టినట్టేనా అంటే అవును, ఇప్పుడు తెలంగాణతో ఏం పని లేదు అని భారతదేశానికి దేశవ్యాప్తంగా కూడా మన తెలంగాణ మన అవసరాలు లేదు, అస్తిత్వం అప్పుడు అడగవద్దు అస్తిత్వం. ఈయన అక్కడ సంపూర్ణం ఎప్పుడు సంపూర్ణం అవుతుంది? వీనికి ఎమ్మెల్యేస్ ఇచ్చారు కాబట్టి సంపూర్ణం అవుతుంది. వీనికి ఈ దిక్కుమాలికి ఒక్క పాట రాయలే రాసిన కవులందరినీ. ఈడు కవి అంటే ఎన్ని పాటలు రాసిండో రమ్మని చెప్పి ఈయన రాసుకొచ్చిన ఈయన పాడిన పాటలన్నీ కూడా ఈయన పాడిన పాటలు ప్రతిది వరంగల్ శ్రీనివాస్ రాస్తేనేమో, అందశ్రీ రాస్తేనేమో, లేకపోతే బండి యాదగిరి పాటలు రాస్తేనేమో, గద్దరన్న పాటలతోటో పైకెత్తి ఏదో. కానీ ఈయన కళను మొత్తం తెలంగాణకు దారపోసిన తెలంగాణ ఉద్యమాల్లో నేను మొత్తం కళ ఎక్కడది? ఈయన నైట్ కళలే ఎమ్మెల్సీ కావాలన్న కళ తప్ప ఈయన కళ ఎక్కడదండి. ఈయనకు ఉన్నది ఒకటే కళ, ఆయన అధికారంలోకి రావడం ఎలా, కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఎట్లా మప్పు పెట్టాలి, కళాకారులను అందరినీ తోటి ఏ విధంగా కళాకారులను ఏ విధంగా తొక్కాలి, నిజమైన కళాకారులను ఏ విధంగా తొక్కాలన్నది ఈయన కళ. ఈయన కళ ఏంటంటే ఎమ్మెల్సీ కావడం ఎలా కళ. ఈయనకి ఎక్కడదండి కళ? ఈయనకు కళ కాదు, ఈయన కళాకారుడు కాదు, కళహరుడు. కళాకారులను తొక్కేటానికి ఉన్నటువంటి కళహరుడు. ఒకసారి మిగతా తిందాం. మలిదశ తెలంగాణ ఉద్యమ చరిత్రని, ఆ గుర్తుల్ని మలిపేయాలన్నది ఆయన కుట్ర. కేవలం తెలంగాణ తల్లి మీద దాడి కాదు ఇది, మొత్తంగా మలిదశ ఉద్యమము చరిత్ర, ఆ సందర్భంగా వచ్చిన అస్తిత్వ భావన, కాన్షియస్నెస్, ఆ సందర్భంగా వచ్చిన సాంస్కృతిక ప్రజ్వలన, ఈ మొత్తం దీన్నంతా తుడిచిపెట్టాలన్నది ఆయన ఆలోచన. ఆయన కేవలం తెలంగాణ తల్లి మీద మొదలుపెట్టలే ఆయన దాడి. ఎక్కడ? కాకతీయుల తోరణం మీద మొదలుపెట్టినాడు ఆయన దాడి. కాకతీయులు తెలంగాణ వాళ్ళు గర్వించదగ్గ రాజులు. ఒక విస్తృతమైన తెలంగాణ తల్లి మీద దాడి ఎవరు చేయలే. తెలంగాణ తల్లి మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి, నేను ఏమంటున్నా, మాకు ఏ పార్టీతో సంబంధం మనం ముందు చెప్తున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి తెలంగాణ తల్లి మీద దాడి చేస్తున్నారు. తెలంగాణ తల్లి మీద దాడి అంటే ఏంది? దేనికోసం ఉద్యమం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది. వీళ్ళు కదా దాడి చేసింది. ఏ తల్లి కోసం? తెలంగాణ తల్లులు అంటే ఇప్పుడు ఎవరైతే స్కూళ్ళలో చదువుతున్నారో, ఎవరైతే 10వ తరగతి నుంచి వాళ్ళ అంటే చదువుకు జాబు కోసం చదువుతున్న తల్లులు. మొన్న ఎలక్షన్ల ముందు నర్సంపేటలో నర్సంపేట యువతి జాబ్ రావట్లేదు, మాకు నోటిఫికేషన్ ఏమని, ఇక మా ఏజ్ అయిపోతుంది అని, వయోపరిమితి అయిపోతుంది, మేమేం చేయలేని దిక్కుతోచిన స్థితిలో ఉన్నాం, జాబులు అయ్యిరా అని అడుక్కుంటే అప్పుడు వీడు ఎడబేండు. ఈయన కళ్ళద్దాలకు ఇంకో 10 కళ్ళద్దాలు పెడితే కానీ కనపడరా మంది? వీడు కళ్ళద్దాలకు ఇప్పుడు కళ్ళే కనపడక అద్దాలు పెట్టుకున్నాడు. అప్పుడు ఇంకా ఎమ్మెల్సీ ఇంకా ఎవరు కనపడలే. ఈ తెలంగాణ తల్లి మీద దాడి అంటే ఆ మొన్న చనిపోయినటువంటి నర్సంపేట అమ్మాయి ఉన్నదా, అది ఎవరు దాడి చేస్తే చనిపోయింది? ఎవరి కుట్రలో చనిపోయింది, ఎవరి కుట్టిన నీతితో చనిపోయింది కాక ఆ తెలంగాణ ఆమె కాదా తెలంగాణ తల్లి అంటే? ఇంకెవరు? ఆ నిరుద్యోగ వనిత కాదా తెలంగాణ తల్లి? తెలంగాణ తల్లి అంటే ఏ రూపంలో ఉంటది? ఆ నిరుద్యోగ వనిత రూపంలోనే ఉంటది. సిగ్గు అనిపిస్తలే సిగ్గు తప్పినోనికి? అప్పుడు ఏడ పోయింది, ఏడ మాట్లాడింది? మరే
ఆయన క్లియర్గా ఏమంటా ఉండన్నా కాకతీయుల కళాతోరణం నుండి మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నా విను, కాకతీయుల కళాతోరణము ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ తెలంగాణ తల్లి మార్పు అని అంటున్నారు, కాకతీయ కళాతోరణాన్ని ఎవరికి ఏమో హాని జరగలేదు. ఓకే, ఎక్కడ కాకతీయుల కళాతోరణం అనేది అద్భుతంగానే ఉన్నది. దానికి వచ్చే ఇప్పుడు దాని వల్ల మార్పు వల్ల చేర్పు వల్ల వచ్చేదేం లేదు. కానీ వీడేం చేసిండు అనేది చెప్పాలి కదా. వీళ్ళు చేసిన తెలంగాణ యువతకు వీళ్ళు చేసినటువంటి అన్యాయానికి ఒక 15 సంవత్సరాలు వెనకకు పోయిర్రు. 15 సంవత్సరాలు ఉద్యోగాలు లేకుండా గడ్డాలు పెంచుకొని పెళ్లిళ్ళు కాక నిర్వీర్యం అయిపోయింది. వీడి సమాధానం చెప్తాడా? వీడు ఎమ్మెల్సీ జీతం నుంచి కడతాడా? కట్టడు. ఎంతో మంది చనిపోతే, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే, ఎంతో మంది కవులు రాస్తే ఆ కవుల కాంచి కబ్జా చేసి కవుల కళను కబ్జా చేసి ఆ కళను వీడు ఎమ్మెల్సీ అయితానికి కలగన్నాడు. ఓకే, అంతే తప్ప ఇంకా వీడు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇంక పెట్టు. నిజానికి మనకు కోస్తా ప్రాంతం నుంచి అంత పెద్ద రాజవంశాలు ఏం రాలేదు. పెద్ద రాజవంశాలన్నీ తెలంగాణ నుంచే వచ్చినాయి. రాయలసీమ నుంచి హంపి కంపి వంటివి ఉన్నాయని అవి కూడా కాకతీయ సామ్రాజ్యంతో సరిపోలేంతటి సామ్రాజ్యాలు. మొత్తం హిస్టరీ అంతా సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. ఈ వేల సంవత్సరాల చరిత్రను తవ్విపోసుకున్నాం మనం తెలంగాణ ఉద్యమ సందర్భంగా. మన రూట్ ఇది పెట్ట వీళ్ళే ఈయన వచ్చి చెప్పిందాక చరిత్ర అవునికి తెలియదుగా. ఈయన తవ్విండు. ఈయన గడ్డపారేసి పారేసి కష్టం అంతా చేసి 100 రోజుల పని కంటే ఎక్కువ చేసింది నేనే. ఒకవేళ నేను ఆయన నుండి అడుగుతాను, ఆయన తరపున కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. తెలంగాణకు మేము ఏం ద్రోహం చేసామంటే ఏం చెప్తాం? ఎవరు? బీఆర్ఎస్ ఏం ద్రోహం చేసింది? బీఆర్ఎస్ ద్రోహం చేసింది. బీఆర్ఎస్ ఏం చేయలేదని నేనంట. అసలు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఏం చేయలేదని. ఇలా తెలంగాణ పెద్ద ఉద్యమకారునికి ఇలా ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాము. ఎవరు? మన శ్రీనివాస్ కి. ఆయన చెప్తా ఉండు కదా, తెలంగాణ చరిత్ర మొత్తం ఆయన దగ్గరనే ఉంది, అట్లాంటి వాళ్ళని గుర్తించడం కదా. అవునా? ఈయన ఇప్పుడు అంటాను కదా తవ్వినని. ఈయన గడ్డపారేసి పారేసి తవ్విండి. ఈయన ఏం చదివిండి? ఈయన క్వాలిఫికేషన్ ఏంటిది? ఈయన చేసిన అసలు ఈయన తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర ఏంది? ఈయన కవ్యా? పెద్ద పెద్ద కవిత్వాలు అందించింది తెలంగాణ అస్తిత్వం. ఎవరు రాసిన కవిత్వాలు? ఆయన రాసిన కవిత్వాల పక్కల కవుల కబ్జా చేసి ఈయన ఎమ్మెల్సీ కావడం కోసం కేసీఆర్ సంకలు నాక్కుంటా, కేసీఆర్ బూట్లు నాక్కుంటా, ఇంకా వేరే వాళ్ళని గెలవని చేయకుండా అసలు ప్రాబ్లం ఏంది? ఏం చెప్పినా ఆహా ఓహో అనేటోడేనే. తెలంగాణ మొత్తం అస్తిత్వాన్ని ఆయనే కాపాడుతాడు. అరే ఆస్తులను కాపాడడం కోసం పెట్టినటువంటి చర్చ అని నేను అంటున్నా. అస్తిత్వం లేదు ఇక్కడ. అస్తిత్వం లేదు కాబట్టి వీళ్ళు ఓడిపోయారు. అస్తిత్వం లేదు కాబట్టి తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు జాగృతి తెలంగాణ జాగృతి భారత జాగృతి అయింది. తెలంగాణ జాగృతి అంటే వీళ్ళకి అక్కరకు వచ్చినప్పుడు భారత, వీళ్ళకి అక్కర రానప్పుడు తెలంగాణ. వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం అవుతుంది. వీళ్ళు రాజకీయం చేయొద్దు అనుకుంటే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందా? కానీ 9.5 ఏళ్లలో ఎవ్వరు బయటకు రాకుండా చేసిన ఉద్యమకారులు ఏ రోజు కూడా ఇబ్బంది పడలేరు. అంటే మా బీఆర్ఎస్ ఉన్నప్పుడు 9.5 మాట్లాడనీయలేదు. మాట్లాడిన ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్ లో తిప్పుకుంటూ కొట్టిర్రు. ఈయన కళ్ళల్లో కాకులు ఎత్తుకపోయినావా? వీని కళ్ళు కాకులు ఎత్తుకపోయినావా? ఈయన కంట్లో ఏం పెట్టుకున్నాడు? సిగ్గు అనిపించలేదు వీనికి ఇప్పుడు ఇలా మాట్లాడటానికి. ఎంత దూరం ఉంది అని ఒక బృహత్ కథ గురించి మాట్లాడుకున్నాం. గుణాఢ్యుడు ఇక్కడే బృహత్ కథ రాసినాడు. ఒక హాలుని గాథా సప్తశతి గురించి మాట్లాడుకున్నాం. సప్తశతి ఇక్కడి నుంచే వచ్చిందని. ఎప్పుడో తెలుగుకు సంబంధించిన ప్రాచీన వాగ్రూపాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో దొరుకుతున్నాయని. అరే గద్దరు ఇక్కడనే తెలంగాణ కోసం పాట రాస్తే తెలంగాణ ఉద్యమం జరిగింది. హాలుడు, బృహస్పతి, ఏంద్రా నాయన అందరికి తెలుసు. హాలుడు ఏం చేసిండు? అయ్యిరా విగ్రహాలు. నీ అధికారం ఉన్నప్పుడు హాలుడికి విగ్రహం పెట్టినావా? నీ అధికారం ఉన్నప్పుడు హాలుడు చేసినటువంటి చరిత్రను వెలుగు తీసి ఏమైనా పాఠ్యాంశాల రూపంలోకి ఇచ్చినావా? బృహస్పతి గురించి ఇంకో 5 ఏళ్ళు అయితే అవన్నీ చేద్దాం అనుకున్నాం మేము. ఇంకా 5 ఏళ్ళు ఉంటే ఆ అస్తిత్వం కాస్త ఉన్నదంతా పంజరం చేసి అస్థి పంజరం అవుతుండే. ఇప్పుడు మాట్లాడుతున్న అస్తిత్వం తెలంగాణ అస్థి పంజరం గురించి మనం మాట్లాడుకుంటుంటుంది. ఆయన వేసిన శాసనం బొమ్మలగుట్ట శాసనం గురించి, అక్కడ ఉన్నటువంటి ఆ జైన సంబంధమైనటువంటి ఆ చారిత్రక గుర్తుల గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకుంటావు రా? నువ్వు ఎమ్మెల్సీ ఎప్పుడన్నా పోయి చూపించినావు? ఏ పుస్తకాలు రాసినావు తెలంగాణ చరిత్రను? జైన అప్పుడు అక్కడ వేసినటువంటి అని మాట్లాడతాను. ఏం వేసినాడు?
కనీసం కనీసం 8th క్లాస్లో 9th క్లాస్లో 10th క్లాస్లో చరిత్ర బుక్లో పెట్టాలి కదా, ఉందా? పెడతారు, నెక్స్ట్ టైం పెడతారు. చరిత్ర గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? మాట్లాడుకుంటారా? మీకు అక్కర రానప్పుడు, మీకు అక్కరకు వచ్చినప్పుడు ఏది చేయరు. మీకు ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు మాటలే ఉంటాయి, మీ చేతలు ఉండవు. అదే చెప్తున్నాం, చేయలేదు కాబట్టి మిమ్మల్ని అడుగుపెట్టినాం. రాజుల గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? రాజులు వేసిన శాసనాల గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? ఇవాళకి కూడా కొత్త చరిత్ర బృందమని పాపం మా హరగోపాల్ వీళ్ళందరూ కూడా, కవిత గారు కూడా దానికి ఎంతో తోడ్పాటును అందించారు. వాళ్ళు ఇప్పటికీ ఊరూరు తిరుగుతూ, శాసనాలు తిరుగుతూ, ఇదిగో ఇది కాకతీయులకు సంబంధించిన ఈ శిల్పము, ఇది వీరగల్లు, ఇది ప్రతిరోజు ఫేస్బుక్ లో వాళ్ళు రాసుకుంటారు. ఎందుకు ఇంకా అంతే, ఫేస్బుక్ లో రాసుకోవాలి. దానికి సహకారం కవిత అందిస్తా ఉంటది ఈమె. అప్పటిదాకా చరిత్రకారులు లేరు, కవిత వచ్చిన కాంచే చరిత్రకారులు పుట్టిర్రు. అసలు చరిత్రే లేదు, వచ్చిన కాంచి ఏదో ఉండే. మనం అధికారం ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చింది? ఆరాధలు పట్టేదానికి వచ్చింది లాస్ట్. ఎప్పుడు, ఎన్నడు? అసలు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు పుడితే కవిత ఎప్పుడు వచ్చింది? ఈ కవితతో ఈ సిగ్గుమాలినోడు ఎప్పుడు ఏం మాట్లాడుతాడు? సహకరిస్తానికి ఆమెవరు, చేస్తానికి వీళ్ళెవరు, మాట్లాడడానికి ఈ దిక్కుమాలినోడు ఎవడు? మనం సవిపోసుకుంటాం అంటే చరిత్ర యొక్క స్పృహ. మనం చరిత్ర స్పృహను కోల్పోయాము. మనకు ఒక ఉమ్మడి చరిత్ర ఉంది. అది చరిత్ర స్పృహను కోల్పోవద్దనే మళ్ళీ చరిత్రను మేము నెమర వేసుకుంటున్నాము. నువ్వు చెప్పిందే చరిత్ర. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో జరిగింది ఏందనేదే చరిత్ర. ఉద్యమంలో ఉద్యమకారులను ఏ విధంగా, ఈ 10 సంవత్సరాలు ఉద్యమం చేసి త్యాగం చేసినటువంటి ఉద్యమకారులను ఏ విధంగా హింసించారు అనేదే చరిత్ర. ఈ చరిత్ర అనేది హింసించారు. బీఆర్ఎస్ ఎవరిని హింసించింది? ఎవరిని హింసించలేదు, ఎవరిని వదిలిపెట్టిర్రు. ఎవరిని వదిలిపెట్టిన ఒకళ్ళ పేరు ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇస్తామని చెప్పి చెప్తా. మొన్న క్లియర్ గా ఎవరైతే కానిస్టేబుల్ కి ఇష్టం ఉండో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉద్యమకారులను మేము గుర్తించడం, మా తండ్రి గుర్తించిండు, అందరినీ మేము ఆదుకుంటాం, ఆ బిడ్డకు మెడిసిన్ చదివిస్తున్నాం అని చెప్పేసి క్లియర్ ఎవిడెన్స్ తోటి కవిత చూపిస్తుంది. కానిస్టేబుల్ కృష్ణ చెప్పుకోవడం కోసం కాదు చేసేది, చెప్పుకోవడం కోసం కాదు చేసేది, చేసిన వాళ్ళందరికీ ఆచరించేటట్టు. ఉద్యమకారులు అంటే ఒక్కరికి చేసి పేపర్ కోసం కాదు చేసేది, పేపర్ ఫోటోల కోసం కాదు చేసేది. అట్లా చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు, మిమ్మల్ని గుర్తిస్తున్నారు. మీ కుటిల రాజకీయాలు ఏందనేది ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు మననం చేసుకుంటున్నాం. అదే కదా చరిత్ర. వైభవోజ్వలమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనకుందనే స్పృహనే మనకు లేకుండా చేయబడ్డది. నీకు లేదురా, మాకున్నది నాయన, నీకు లేదు. ఏ సోయి నీకు లేదు. ఎమ్మెల్సీ, ఈ ఎమ్మెల్సీ పదవి పోగానే మళ్ళీ ఎట్లా ఎమ్మెల్సీ కావాలన్న స్పృహ తప్ప ఇంకా వేరే స్పృహే లేదు. ఉండేదే ఒకటే సోయి, నా అధికారాన్ని, నా ఎమ్మెల్సీని ఎట్లా కాపాడుకోవాలనేదే. నా ప్లేస్లోకి ఇంకోటి రాగాలి, వస్తే మళ్ళీ వాడిని ఎలగొడతాం. ఆ కవే కాదు, నువ్వు రాసిన పాటలు బాగలేవని చెప్పాడు సారు. ఎలా చెప్పాడంటే, ఇది మార్చొచ్చు కదా, ఇది చెయ్యొచ్చు కదా, మరి ఈడే రాయొచ్చు కదా. దుర్మార్గం తెలంగాణ అన్న పేరే నిషేధించబడ్డది కదా. ఓయమ్మ, ఎవడా నిషేధించింది తెలంగాణ అన్న పేరును? వీళ్ళు కాదా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి అని పెట్టింది? వీళ్ళకి సిగ్గెందుకు లేదా? సిగ్గుమాలినోడు, సిగ్గు తప్పినోడు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డిని చూడండి. ఇప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఎవరైనా తమ మాతృభూమిని ప్రశంసించుకుంటారు, ఆయనకి జై తెలంగాణ అనడం ఇష్టం లేదు. ఇంతకంటే జై తెలంగాణ ఇష్టం లేదనే భారత రాష్ట్ర సమితికి పోయిన ఏ మనిషి మానసికత ఇంకొకటి ఉంటుందా? వీళ్ళందరూ కలిసి ఎర్రగడ్డలో జైన్ కావాలి. ఇంతకన్నా ఎక్కువ మానసిక స్థితి కాదు. వీళ్ళ మానసిక స్థితి బాగలేకనే ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు. జై తెలంగాణ అన్న నినాదం కేసీఆర్ తో పుట్టిందా, టీఆర్ఎస్ తో పుట్టిందా? అది నిజానికి 69 ఉద్యమంలోనే జై తెలంగాణ ఉద్యమం ఒక పెద్ద ఒక నిప్పు కణికలాగా వచ్చింది కదా. అవును, రైట్. అదే కదా మేము అనేది కదా. మీరు ఆది కాదు, అంతం కాదు కదా, దాన్ని మీరెందుకు పైసలు చేసుకుంటారు? మేము చెప్పేది అదే. తలకాయ పెట్టిండు. మేము చెప్పేది సావు లేదు, తలకాయ లేదు. సావు ఏమో మనం చచ్చినాం, తలకాయ ఏమో ఆయన లేపుకున్నాడు. నినాదం మీద ఆయన కొళ్ళుమంట. ఆయన ఇప్పటికీ ఎదురు చూస్తున్నాం. ఆయన ఉపన్యాసం చివరన ఆయన జై సోనియా, జై కాంగ్రెస్ అంటాడు తప్ప పొరపాట్లు కూడా ఆయన జై తెలంగాణ అన్నాడు. అమరవీరుల స్తూపం పట్ల నిరాదరణ. మనం ఈ సిగ్గు తప్పినోనికి అమరవీరుల స్తూపాన్ని 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాం. ఆ పాపం యాదగిరి సాపును గుర్తించలే. కనీసం టైము అడిగితే ఇయ్యలే. ఆయన ముఖం చూడలే. వీని కంట్లే కళ్ళు ఉన్నాయా, లేకపోతే ఈయన కంట్లో కూడా మన్ను పోసిండా?
సిగ్గు తప్పినోడు ఏం మాట్లాడుతాడే సిగ్గులేనోడు మొన్న క్లియర్ గా ఎక్కడ యాదగిరి గారు ఏం చెప్పారు కనీసం ఏళ్ళు తిరగని రోజు లేదని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన బీఆర్ఎస్ దగ్గరికి. ఈ నోటికి వచ్చిన మాట ఇంకా దేనికి వచ్చిందో అన్నట్టే ఉన్నది. అమరవీరుల స్తూపం దగ్గర పూజ చేసి ఆ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి వాళ్ళకి జోహార్లు అర్పించి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభం చేయడం అనే ఒక సాంప్రదాయం తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది. దాన్ని తోసిరాజు అంటున్నాడు ఆయన. ఇవాళ మీరు చూడండి, ఆయన మొన్న విజయోత్సవాలు చాలా ప్రజల పాలిట విషాదము, అవి ఆయన పాలిట విజయం. అప్పుడు ఆయన మీరు ఇంక ఉండు విషాదం, మీ పార్టీ ఉండడమే విషాదం తెలంగాణలో. వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు కదా మరి. అది అరెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది, జరగాలని కోరుకుంటారంట అందరు. ఒకవేళ కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ కవితను కానీ మళ్ళీ ముడితే తెలంగాణ అగ్ని గుండం అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యమకారులు అందరూ బయటకు వెళ్తారని చెప్తా ఉన్నారు. అసలు ఉద్యమకారులు అందరిని అగ్నిగుండం లేచిర్రయ్యా. అగ్నిగుండం ఇంకా కాదు, ఇంకెక్కడ అగ్నిగుండం ఉన్నది? ఉద్యమకారులు అందరిని తీసుకుపోయి అగ్నిగుండంలో వేసినాక ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు? ఇంకా వాళ్ళ అగ్నిగుండం వాళ్ళు చేసే అగ్నిగుండంలో ఫస్ట్ కాలిపోయింది ఉద్యమకారులే. ఇంకా ఉద్యమకారులే, వీళ్ళ దృష్టిలో ఉద్యమకారులు లేడు. వెళ్ళి ఒక పువ్వు పెట్టే పాపాన పోలేదు. సరే అక్కడి నుంచి కదా మొదలు కావాలి. ఎంత మంది శవాలకు పూలు పెడితే వీళ్ళు అధికారంలోకి వచ్చారు? అంటే గతంలో అన్న ఎప్పుడన్నా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆ అసెంబ్లీకి పోయే ముందు మొన్న ఉద్యమకారుల ఏదైతే అమరవీరుల స్తూపం ముందు స్తూపం కాడికి పోయారు, నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి పోయారు మొన్న. అంతకుముందు గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు సిగ్గు తప్పినోడు అరే నిర్మాణం దాన్ని అప్పు చేసి నిర్మించిన వాళ్ళనే గౌరవించుకోలేదు, ఒక టైం ఇవ్వలేదు. ఈయన మాట్లాడే అర్హత ఎక్కడదే? ఆ కాలంలో 4 లక్షలు అయినాయి. 4 లక్షలు అంటే అది 4 కోట్లతో సమానం. అంటే ఎంత ఆత్మగౌరవం, ఎంత తెలంగాణ మీద ప్రేమ ఉంటే చెప్తారు ఆయనే. అసలు ఏది రాచరిక చిహ్నం కాదు, ఆ చర్చ చేయవలసి వచ్చింది. నెహ్రూ గారు సారనాథ్ నుంచి అశోక చక్రాన్ని గుర్తుగా తీసుకొని భారతదేశ పతాకంలో ఉంచినారు. అది రాచరిక చిహ్నం కాదా? ప్రతి ఇవాళ ఇంత ద్రవిడ ఉద్యమం, పెరియార్ ఉద్యమం మేము చేయలేని పనులన్నీ చేస్తున్నాం. అక్కడ బలంగా వేళ్ళూనుకున్నది. అక్కడ ఆండాల్ తల్లి దేవాలయానికి సంబంధించిన గోపురం తమిళనాడు యొక్క రాజముద్రలో ఉంటది. ఎవరైనా వాళ్ళ అది భారతదేశం. మీకు చెప్పరా, దేశంలో వివిధ రకాలైనటువంటి సంస్కృతులు, మనది లౌకిక దేశం. భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్నత్వంలో ఏకత్వం. వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క గుర్తులను అంటే వాళ్ళ యొక్క మత సామరస్యాన్ని కోరుకుంటూనే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నదని చూపించడం కోసం మన చిహ్నాలు, మన గుర్తులను తయారు చేసుకున్నారు. వీడు భారతదేశంతో పోల్తాడు ఏంటండి తెలంగాణ. అందుకోసం వీడు వీడు ప్రతిదీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు వీళ్ళది, తెలంగాణ జాగృతి కాదు, భారతీయ వీడు రాష్ట్రపిత దేశకి నేత. అదే ఉన్నది. ఇంకా హోయసల రాజులది కర్ణాటక వాళ్ళు పెట్టుకున్నారు. మీరు ఏ రాష్ట్రం అన్నా చూడండి, ఆ పరంపరలో భాగంగానే కేసీఆర్ గారు, అసలు నిజానికి కేసీఆర్ గారు కూడా కాదు, ఫేస్బుక్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే తెలంగాణ రాజముద్ర ఇట్లా ఉండాలని ప్రచారమే. ఎందుకు ప్రచారం? ఎవరు చేస్తారా ప్రచారం? ఎవరికేం పని? వీడు పెట్టిన ఫేస్బుక్ లా వీళ్ళే ప్రచారం చేసుకుని ఇట్లుండాలి అనేట ప్రచారం అవుతుందట. ఎవడా చెప్పింది వీళ్ళకు? ఉద్యమకారులు, ఉద్యమానికి అర్హత లేని వాళ్ళంతా, ఉద్యమం చేసిన వాళ్ళు, ఉద్యమానికి అర్హత లేని వాళ్ళందరూ ఏమో అధికారంలో ఉండి మేము ఉద్యమకారులం అన్నారు. ఉద్యమకారులనేమో మొత్తం అగ్నిగుండంలో వేసి తొక్కి ఉద్యమకారులకు ఏమి ఇవ్వకుండా మొండి చేయి చూపించాట ఉద్యమకారులు. వీడు ఇక్కడ ఊకున్న వాళ్ళు ఎవడు ఉద్యమకారులు? ఉద్యమానికి అర్హులు లేని కారణం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. దానికి ఇంకొంచెం మెరుగులు దిద్ది చార్మినార్ను జోడించి అంటే ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన. అరే ప్రజల నుంచి ఏ ప్రతిపాదన రాలేదు. ఆ ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన కేసీఆర్ అనేటోని సీఎం చేయొద్దు అన్నదే వచ్చింది ప్రతిపాదన. అందుకోసం దిగిపోయాడు. తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదన తప్ప కేసీఆర్ గారు బుర్రలోంచి వచ్చిన ప్రతిపాదన కాదు, ఉద్యమం చేసిన ప్రతిపాదన. అట్లనే ఒక సందర్భంలోంచి ఒక ప్రతీక ఉత్పన్నమవుతుంది, ఉద్భవిస్తుంది. తెలంగాణ సంస్కృతిని మొత్తం మా సీనాన్ని ఎత్తుకున్నా అంటే ఏమంటావు అన్న? ఇప్పుడు తెలంగాణ సంస్కృతిని ఎత్తుకోడు, సాంప్రదాయాన్ని ఎత్తుకోడు, ఆయనకు వచ్చే ఎమ్మెల్సీ పదవిని ఎత్తుకుంటాడు, దాన్నే కాపాడుకుంటాడు. కానీ తెలంగాణ చరిత్ర మొత్తం మా అన్న దగ్గర ఒక దగ్గర పెట్టుకొని కూర్చుండు. ఏది తెలంగాణ సంస్కృతి? తెలంగాణ చరిత్ర మొత్తం అన్న దగ్గర ఉంది, మా అన్న దగ్గర. ఈయన దగ్గర ఏది లేదు. ఇప్పుడు చెప్తాను కదా, ఈయన దగ్గర ఉన్నదా లేదంటే పక్కలే అన్ని తీసుకొచ్చి వరంగల్ సీనన్న రాసినాయో,
అందశ్రీ రాసినాయో లేకపోతే గద్దర్ రాసినాయో వీళ్ళందరి రాసుకొచ్చి తీసుకునే సంస్కృతిని ఈయన పేరు వేసుకోనో లేకపోతే పక్క ఇది బాగుంది అసలే మనం తీసుకోవద్దు. జయ జయ తెలంగాణ, తెలంగాణ ఉద్యమం మొత్తం ఎత్తుకున్నదిగా పాట. వద్దన్నావు కదా సిగ్గుమాలినోడా, సిగ్గు తప్పినోడా. తెలంగాణ ఉద్యమం మొత్తం చెప్పింది మేము చేసినాడు. తెలంగాణ ఉద్యమం ప్రతి ఊర్లే అసలు తెలంగాణలో పుట్టి మాటలు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి చనిపోయే ముసలోడు వరకు ఆ పాటను పాడారు. మరి ఎత్తుకోలేదు సిగ్గు తప్పినోడా. అప్పుడు ఎడిపోయినాయి నీ చెవుల సీసం పోసిర్రా ఎవడన్నా, నీ నోట్లు ఎవడాలు కుక్కిర్రా, నీ ముఖంలో చెప్పు పెడితే. వందే మాతర గీతం ఎందుకు వచ్చింది? జాతీయోద్యమ సందర్భం నుంచి ఉబికి వచ్చింది. అది బంకించంద్రుడు రాసిన వందే మాతర గీతం. దాని చుట్టూ అనేకమైనటువంటి ఆమె కూడా ఉన్నది. మీరు వేముల వాడబోండి, బద్దిపోచమ్మ కిరీటం లేదా పెట్టిండా? అట్లా కూడా కాదు. ఇవాళ ఆయన పెట్టిన తల్లి నగలు వేసుకోరు. ఒక ప్రాచీన శిల్ప సంపదలోంచి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దాశరథి రాశాడు, బద్దిపోషమ్మ కిరీటం ఉన్నదా లేదా, నువ్వు చేసిన తల్లికి గెజిట్ లేదురా, నువ్వు అధికారికంగా ప్రకటించుకోలేకపోయినావు. దిక్కుమాలినోడా, నువ్వు చేసిన తల్లికి అధికారికంగా ప్రకటించుకోలేకపోయినావు. కానీ తెలంగాణ తల్లికి కూడా అధికారికంగా అవసరం లేదని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. తెలంగాణ తల్లికి కూడా అధికారికంగా లేకపోవడం అనేది అంటే ఆయన అసలు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నా, ఏ రాష్ట్రంలో కూడా జీవో తేలేరు, జీవో తెచ్చింది అంట. ఏ రాష్ట్రంలో జీవో తేలేదు, ఈ రాష్ట్రంలో జీవో తెచ్చింది అంటున్నాను. నువ్వు చేసినటువంటి అధికారికంగా నీ తల్లిని నువ్వే గౌరవించుకోకపోతే, నీ తల్లిని నువ్వే గౌరవించుకోలేకపోయినావు. ఆ పని రేవంత్ రెడ్డి చేసిండు. మనకు తల్లి ఉండాలి అన్న సంగతి. కిరీటం ఉండాలనా లేదా అన్నది కాదు ఇక్కడ సమస్య. నువ్వు చేసిన పనికి దేనికి కూడా నువ్వే అధికారాన్ని, దానికి నువ్వే జీవం పోయలేకపోయినావు. కానీ తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే నినాదాన్ని రేవంత్ రెడ్డి తొలగించిండు. తెలంగాణను మొత్తం మీద తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ చెప్పింది కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ చేతిలో బతుకమ్మ, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదు అని అంటున్నాడు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ కాదు, తెలంగాణ తల్లి చేతిలో ఉద్యోగాలు ఉండాలి. తెలంగాణ తల్లి సిరుల సంపద, ఈయన ఏమంటాడు, మొత్తం నడుము చుట్టూ గొలుసులు పెట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే సరిపోదు. అది ఈసారి ప్రభుత్వం దృష్టిలో మేము అనుకునేది ఏంటంటే, అభయాస్తం అంటే కాంగ్రెస్ హస్తం అని మాట్లాడుతున్నాం. సరే, మా కాంగ్రెస్ పార్టీ కాదని తర్వాత మాట్లాడతాం. అభయాస్తం అంటే కాంగ్రెస్ పార్టీ హస్తం అని కాదు. తెలంగాణ తల్లి అనేది మాకెట్లుండాలి, మేము ప్రజలంతా ఇప్పుడు అనుకున్నటువంటి ప్రజలంతా ఏమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు అనుకుంటున్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, తెలంగాణ తల్లి అంటే అభయం ఇచ్చే తల్లి, తెలంగాణ తల్లి అంటే బతుకమ్మ తల్లి అనేది తెలంగాణ ఉద్యమం లేకున్నప్పటి నుంచి కూడా తెలంగాణ పుట్టినప్పటి నుంచి ఆడుకుంటారు తెలంగాణలో బతుకమ్మ. నువ్వు క్రియేట్ చేసినటువంటి తల్లి తీసుకొచ్చి ఇచ్చింది కాదు బతుకమ్మ. నువ్వు క్రియేట్ చేసి నగలు పెట్టి, ఒడ్డేరాలు పెట్టి, వైడూరాలు పెట్టి తీసుకొచ్చిన బతుకమ్మ కాదు. నువ్వే కవిత తెలంగాణ పుట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకుంటారు. నువ్వు నేర్పితే బతుకమ్మ ఆడుకోలే, నువ్వు నేర్పితే బతుకమ్మ ఆడలేదు. తెలంగాణ తల్లి ఎట్లుండాలని అనుకుంటున్నాం అంటే, తెలంగాణ తల్లి అంటే అభయం ఇచ్చే తల్లి. నేను మీకున్నా, ఓ నిరుద్యోగులారా మీరు చదవండి, మీకు ఉద్యోగాలు ఇస్తాం. ఓ రైతులారా నేను మీకున్నా, ఓ ఉద్యోగస్తులారా మీకు నేనున్నా. నాకే నగలుండి నాకే నేను నగలు పెట్టుకుంటా కానీ నేను నిండుకుంటా కానీ మీరు ఎండిపోవాలని అంటలేదు తెలంగాణ తల్లి. నిజంగా ఉద్యమకారులు మెస్తురా? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ మెచ్చారు. కానీ ఈ దిక్కుమాలినోడు ఒక్కడు, ఈ చెంచాగిరి చేసేటోళ్ళు, కేసీఆర్ చెంచాగిరి చేసేటోళ్ళు తప్ప. ఈ స్తంభాల గుడిలోన విరులు పూచి ఆయన వీడు ఎక్కడెక్కడ పద్యాలన్నీగా ఈయనే రాసి పాడినట్టుంటది ఈయన పద్యాలు. ఒక్కసారి కొంచెం ముందు పోయి ఇంకేమంటాడో. స్తంభాల గుడిలోన సామాజిక వేదిక మీదకి వచ్చిందంటే, మనకు సాహిత్యం అంతా కూడా ప్రచారంలో ఉన్న సాహిత్యం, దానికి దాన్ని ఏమంటాం, మన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన సాహిత్యం అంతా కూడా ఆంధ్ర ప్రశస్తి. మనం ఇదివరకు పుస్తకాలలో చదువుకునేదంతా కూడా అమరావతి పట్టణములో బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు, గోదావరి పావనోదార వాక్పూరమ్ము మాదన్ననాడు అని విశ్వనాథ పద్యం. ఇప్పుడు నువ్వు కూడా రాయాలి కదా, అమరావతి పట్టణంలో బౌద్ధులు విశ్వవిద్యాలయం. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినాక విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసి ప్రైవేట్ విద్యా సంస్థలను పెట్టి విద్యను దూరం చేసినావు కదరా. మరి ఇది ఒకటి చెప్పాలి. తెలంగాణ ప్రాంతంలో
టీఆర్ఎస్ తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడంగానే విశ్వవిద్యాలయాలు విలసిల్తాయనుకున్నాం, కానీ ఉన్న విశ్వవిద్యాలయాలను అందరినీ పొందబెట్టి ప్రైవేటు విద్యా సంస్థలన్నింటినీ, ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చినటువంటి దాంట్లో నువ్వు అప్పుడే నీ నోట్లే ఎవడు పెట్టిండు మరి? రాయపురోలు సుబ్బారావు పద్యాలు ఇవి మాత్రమే ప్రచారంలో ఉండేవి. ఆంధ్ర ప్రశస్తి ఇంకా కొంచెం ముందు పెట్టి పంపారు. అప్పటి వరకు టీవీలలో బతుకమ్మ గురించి కొంచెం గిడబెట్టు. టీవీలలో అప్పటి నుంచి లేదట బతుకమ్మ, వీళ్ళు వచ్చినాకనే. అట్లనే లేదా బహుజనుల దేవతలే నేను మాట్లాడేది. అయ్యో, గోపురం తమిళనాడు యొక్క రాజముద్రలో ఉంటది. ఆ సాంప్రదాయానికి వ్యతిరేకమా? మన దేవతలందరూ నగలు ధరించున్నారు. ఘనమైన సామాజిక వేదిక మీదకి వచ్చిందంటే మనకు సాహిత్యం అంతా కూడా ప్రచారంలో ఉన్న సాహిత్యం, దానికి దాన్ని ఏమంటాం, మన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన. అందుకనే ఆలోచించినప్పుడు ఒకటి మెట్ట పంట, మనది మెట్ట పంటలు ఎక్కువగా పండేటువంటి ప్రాంతం కనుక మెట్ట పంట అని జొన్న కర్రల చేతిలో పెట్టినారు. అది కూడా ఇందులో ఒకటే ఉంది, మక్క కంకి. కానీ కేసీఆర్ గారు పెట్టింది మక్క కంకితో పాటు తెల్ల జొన్న కూడా ఉంటుంది. తెల్ల జొన్న కంకి కూడా ఉంటుంది. ఒక్కటి పెట్టండు, రెండు పెట్టండు, వెనక కూడా ఉంటుంది. బహుశా తెల్ల జొన్న ఉంటుంది. తెల్ల జొన్నలు ఇక్కడ మెట్ట పంటల వర్షిప్ వచ్చింది అనుకోండి. ఒక ఐడల్ వర్షిప్ కంటే ముందున్న రూపం విగ్రహారాధన ప్రకృతి పూలు అవన్నీ కూడా అవి ఏ కూడా తోటలో పూసే పూలు కాదు. గులాబీ పూలు, లిల్లీ పూలు, మల్లె పూలు కాదు. అవి ఈ ప్రాంత భౌగోళికతను ప్రతిబింబించేటువంటి పూలు. కంచెలల్లో పూసే పూలు, అడవిలో పూసే పూలు, బాటల వెంబడి పూసేటువంటి పూలు తీసుకొచ్చి ఆ పూలు పేరుస్తారు. ఆ పూలు పేర్చి దాన్ని తీసుకొచ్చి ఆ పాడే మంత్రాలు లేవు. ఎక్కడ బ్రాహ్మణుడు లేడు, మధ్యలో మధ్యవర్తి లేడు. నువ్వు ఉన్నావుగా, మాకు బ్రాహ్మణుడు లేడు, నువ్వు ఉన్నావు. నీ కేసీఆర్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి మధ్యలో నిన్ను పెట్టిర్రు. కళలు తెలంగాణ దళిత ఈ బహుజన కళాకారులు అందరికీ మళ్ళీ పెట్టింది నిన్నే కదా. ఇంకా చాలదా? అని లేడు, దేవాలయం లేదు, స్థిర దేవత కాదు. ఆ 9 రోజులు వస్తుంది. అప్పుడు ఆమెకు మంత్రాలు ఏంటి? పాటలే. మంత్రాలు ఎందుకుంటాయి? అది శ్రామికుల పండుగ, బాపనోళ్ళ పండుగ కాదు. ఓకే, ఆయన అదే అంటుండు, గతంలో ఉన్న తెలంగాణ తల్లికి ఎట్లాంటి మంత్రాలు లేవు. అది బాపనోళ్ళ పండుగ కాదు, అగ్రకులాల పండుగ కాదు. అది శ్రమజీవుల పండుగ. మళ్ళీ మంత్రాలు కొత్తగా లేని దాన్ని లేవు అని మళ్ళీ చెప్తాడు. లేవు ఎందుకుంటే ఉండాలేమో. ఇంకా 4 రోజులైతే పెడుతురు కావచ్చు బాపనోళ్ళతో మంత్రాలు చేసి. మామూలు ఒక జానపద స్త్రీలు, శ్రామిక కులాల స్త్రీలు పాడుకునే పాటలే. ఎవరి ఇమాజినేషన్ ఇది? ఇంత అద్భుతమైనటువంటి కవిత్వం దాని నిండా కూడా. పిలవడం మొదలైంది, మంత్రులు అక్కడికి రావటం, హోదా నేను హెచ్చరిస్తున్నా. కనుక నువ్వు ఉద్యమం నుంచి తెలంగాణ తల్లిని అందుకనే ఆలోచించినప్పుడు ఒకటి మెట్ట పంట. మన సంవత్సరాల చరిత్రకి గుర్తైనది బతుకమ్మ కదా. కన్నీళ్లతోని బియ్యం కడగాలన్నట, కనురెప్పల చాటలతో బియ్యం చెరగాలన్నట, కన్నీళ్లతోని బియ్యం కడగాలన్నట, మన మోచేయితోని దంచాలన్నట. మోచేయితో దంచి కనురెప్పల చాటలతో చెరిగి కన్నీళ్లతో కడిగి గుండె మంట మీద ఉడికించాలన్నట. ఆ ఎల్లవన్నీ గుండె మంట మీద ఉడికించి తీసుకురా. అది తెలంగాణ గవర్నమెంట్ ఉన్న రోజులు ఇదే నిరుద్యోగులు చేసింది. కన్నీళ్లతోటే ఏడిసిర్రు, కన్నీళ్లతోటే కాలం గడుపుకున్నారు. కన్నీళ్లతోటే కాలం గడుపుకున్నాడు. ఎదమంటలను ఎవరితో చెప్పుకోవాలనో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకున్నారు. వీడు ఈయన మాటలు విని పరశురాముడు ఎవరు? ఈ కనురెప్పల చాటలేదు, కన్నీళ్లతోని బియ్యం కడగాలన్నట, కనురెప్పల చాటలతో బియ్యం. దాని గురించి మీడియాలో మాట్లాడడం మొదలైంది. అనివార్యంగా దాని గురించి ఒక చర్చ, దాని వైభవము. ఎవరి ఇమాజినేషన్ ఇది? ఇంత అద్భుతమైనటువంటి కవిత్వం దాని నిండా కూడా, బ్యూటిఫుల్ పోయిటరీ. అది నేను ఇవాళ చెప్తున్నా, మనకు అత్యంత ప్రాచీన కాలంలో తెలంగాణలో శ్రామిక కులాల సాహిత్యం ఏమిటి అంటే దొరికే ఒకే ఒక్క ఆధారం బతుకమ్మ పాటలు. అది బహుజన బతుకమ్మ పాటలను ఏమిటి అంటే బతుకమ్మ పాటలను
ఏం చేయనుండే ఇంత చారిత్రకారుడు, ఇంత సంస్కృతి మీద పట్టున్నాడుగా. ఆ బతుకమ్మ పాటలను ఎవరైతే పాడుతున్న తల్లులు ఉన్నారో ఆ తల్లులను కూర్చోబెట్టి ఇంకా వచ్చే తరానికి నేర్పించాలన్నా వద్దా? నేర్పియాలి. అలాంటి ప్రయత్నం చేసిండు ఈ దిక్కుమాలినోడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే తెలంగాణ రాగానే డీజేలు పెట్టించి, ఎప్పుడైతే తెలంగాణ రాగానే బతుకమ్మ పండుగకు కవిత ఒక V6లో ఒక పాట వేసుడు, ప్రత్యేకంగా పాటలు రాపించుడు అయిపోయినాయి. ఈ సాంప్రదాయ సాంస్కృతిక ఇంకా శ్రామికులు రాసేటువంటి ఈ దిక్కుమాలినోడు ఇప్పుడు చెప్తున్నటువంటి పాటలను బొందబెట్టింది వీడు కాదా? వీళ్ళు కాదా? వీళ్ళు కాదా? ఈ 10 సంవత్సరాలలో చేసిన దిక్కుమాలిన వ్యవహారం ఇది కాదా? మరి ఏ ముఖం వేసుకొని చెప్తాను వీడు? ఇప్పుడు అధికారం లేదు. అధికారం లేకపోతే అప్పుడు సంస్కృతి గుర్తుకొస్తుందా? అప్పుడు అధికారం లేకపోతే అప్పుడు సాంప్రదాయం గుర్తుకొస్తుంది. అప్పుడు చేసిర్రు. చెప్పేటోడు లేక. అది పూర్తిగా బహుజన కులాల పండుగ. అది బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియుల పండుగ కానే కాదు. దానికి ప్రెస్ మీట్ వాళ్ళు చేసుకునే పండుగ. ఈయన చెప్పనక్కర్లేదు దానికి. ఆ పండుగ కానే కాదు అని నువ్వు ఉన్నదాన్ని లేని దాన్ని ఇట్లా గట్టిగా ఇదే మాతో వచ్చిన బాధ ఏంటంటే మీరు చెప్తా తప్ప మేము తెలుసుకోలేమేమో అన్నట్టు చెప్తాను. ఇప్పుడు అది మేము మా అయ్యవాళ్ళు, మా అవ్వలు, మా అమ్మమ్మలు, మా తాతయ్య పక్కనున్న మా ఈ ఊళ్ళో ఎవరు వాడుకుంటారు బతుకమ్మ పండుగ అంటే ఎవరైనా చెప్తారు. ఈడు ఏదో కనిపెట్టి ఇది కాదు అని చెప్తాను. మళ్ళీ కనిపెట్టి మళ్ళీ ఈయన కనిపెట్టినట్టు. కానీ వాళ్ళదే పండుగ కాదు. తల మీద బతుకమ్మని ఎత్తుకొని పోయేటోళ్ళంతా ఎవరండి? నిజానికి అగ్రవర్ణాల వాళ్ళు చాలా మంది తల మీద పెట్టి కొంతమంది మొయ్యరు. కొన్ని కులాలలో వాళ్ళు మొయ్యరు. ఎక్కువగా వీళ్ళే మోస్తారు. మోసుకొని తీసుకొని పోతారు. పాటలు కట్టిందంతా వాళ్ళు. ఎన్ గోపి గారి సోదరి నక్క ఆండాళమ్మ, ఆమె మీద అత్యాచారం. ఇంకా ఎక్కడో చెప్తాడు మేము వచ్చినాక బతుకమ్మకి అసలు గుర్తింపు లేదంటాడు. అట్లా నిరాదరణ. మనం ఏ కార్యక్రమం చేసినా అమరవీరుల స్తూపం దగ్గర రోడ్ల మీద కూర్చొని వంట వార్పు చేసింది. తెలంగాణ కావాలని వంట వార్పు చేసిన తల్లి ఆ తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్, వీరగల్లు ఇదే ప్రతిరోజు ఫేస్బుక్ లో వాళ్ళు రాస్తుంటారు. ఎందుకు ఇంకా మనం తవిపోసుకుంటున్నాం అంటే చరిత్ర యొక్క స్పృహ. మనం చరిత్ర స్పృహను కోల్పోయాము. మనకు ఒక ఉమ్మడి చరిత్ర ఉంది, వైభవోజ్వలమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనకుందనే స్పృహనే మనకు లేకుండా చేయబడ్డది. నువ్వేం చేసినావు? ఆ స్పృహ లేక ఎన్ని రోజులు నీ చేతిలో ఉంది. సంవత్సరం రాగానే సంవత్సరం కూడా పక్కలో అధికారంలో రాగానే మొత్తం గాలిపోయింది. సంవత్సరంలో ఈయన మార్చుండే ఆ సంస్కృతిని మొత్తం నాశనం చేసిండా? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టినాక ఇప్పుడు 1 yearలో అయిపోయింది మొత్తం నాశనం అయిపోయింది. తెలంగాణ అన్న పేరే నిషేధించబడ్డది కదా. ఇవాళ మీరు రేవంత్ రెడ్డిని చూడండి. ఇప్పుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎవరైనా తమ మాతృభూమిని ప్రశంసించుకుంటారు. ఆయనకి జై తెలంగాణ అనడం ఇష్టం లేదు. వీడు ఆ తల్లే కదా అంటాడు. ఇంత 59 కార్డు ఉంది. నేను గ్రామంలో తమిళనాడు యొక్క రాజముద్ర వ్యతిరేకమా? గోపురం తమిళనాడు యొక్క రాజముద్రలో ఉంటది. పెట్టుకోవాలని ఒక స్వీపింగ్ కామెంట్, ఒక తీర్మానం చేసి పారేస్తున్నాడు. మీరు బతుకమ్మ పాటల నిండా ఆభరణాల ప్రస్తావన ఉంటది, వస్త్రం ప్రస్తావన ఉంటది. నేసనే చాలా ఆయన ఉయ్యాలో నెలకొక్క స్లో అవుతుంది. ఓకే అన్న, ఇది ఇట్లా పెడితే ఇలా తెలంగాణ చరిత్ర మొత్తం ఇప్పుడు దేశపతి ఈ మతిలేని పతి, దేశపతి దయ్యాలపతి, ఈ దుర్మార్గుడు, ఈ దేశపతి మాట్లాడే మాటలన్నీ కూడా ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలను పట్టుకొని ఎవరు పోయి ఉద్యమం చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం ప్రశ్నించాలి? ఈ తెలంగాణ ఉద్యమం మొత్తంలో ఒక చిన్న గీత పడ్డదా? ఒక్క జైలు శిక్ష, జైలుకు పోయిందా? పోలే. మంది పాటరాన్ని తీసుకొచ్చి కబ్జా చేసుకొని వీణ కళ నేర్చుకోవడం, ఈయన ఎమ్మెల్సీ కావాలన్న కళను నెరవేర్చుకోవడం కోసమే కళాకారుడుగా అవతారం ఎత్తింది తప్ప ఈయన ఏమంటుండంటే ఈ తెలంగాణ తల్లే ఉద్యమం చేయమన్నది. ఈ తెలంగాణ తల్లే 1969లో లేదు. ఈ తెలంగాణ తల్లి దిక్కుమాలినోళ్ళకి చెప్పాలి ఎవరన్నా. 69లో లేదని మళ్ళీ ఈయన చెప్తాడు. ఎంత వక్రీకరణ, ఎంత చండాలమైన మాటలు మాట్లాడుతున్నా అంటే 69లో తెలంగాణ ఉందా? 69లో ఉద్యమం ఉన్నప్పుడు తెలంగాణ తల్లి ఉందా? ఈ తల్లి ఉందా? లేదు. మరి సకల జనుల సమ్మె చేయమని చెప్పిన
నువ్వు చెప్పుడు ఆ తల్లి చెప్పుడు అసలు తల్లిని ఒక తల్లిని పట్టుకొచ్చి మా మీద రుద్దినవు. కోదండరాం గురించి మాట్లాడతాడు ఈ దిక్కుమాలినోడు. కోదండరాంను జేసీ చేసింది ఈ తల్లి అట. ఏ తల్లి? ఆ తల్లి. నిన్ను ఎమ్మెల్సీ చేసింది ఈ పక్కన ఉన్న తల్లి. ఈ పక్కన ఉన్న తల్లి నువ్వు పొగుడుకో. నిన్ను ఎమ్మెల్సీ చేసింది ఏ తల్లి అయితే తెలంగాణ ఇచ్చిందో, ఏ తల్లి అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ తల్లి కాళ్ళు మొక్కి మోకరిల్లినోడు మీ కేసీఆర్ కదా. ఆ తల్లే కదా ఆ తల్లి ఇచ్చింది తెలంగాణ. తల్లి ఇచ్చిన తల్లే ఈ తల్లికి ఆ తల్లే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఓకే, ఆయన మాటల్లో కొన్నిటిని చెప్పే దాని మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత, అప్పుడు టీఆర్ఎస్ గెలిచిన తర్వాతనే బతుకమ్మకు ఒక గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు తెలంగాణలో ఒక బతుకమ్మ పండుగ ఉంటుంది. ఆ బతుకమ్మను ఆడపడుచులు ఆడతారని చెప్పేసి ఎవరు తెలియదు అని చెప్పి చెప్తాం. అదే మాట్లాడుతున్నాము. ఈ ఏదైతే ఎప్పుడైతే కవిత వచ్చిందో అప్పుడే బతుకమ్మ అందరికి తెలుసు. ఎప్పుడైతే వీళ్ళట టీవీలలో స్లాట్లు బుక్ చేసుకున్నట. ఎవరి కోసం బుక్ చేసుకున్నావు టీవీలలో? నువ్వు కనపడడం కోసం, నువ్వు హైలైట్ కావడం కోసం బతుకమ్మను పక్కన పెట్టుకుని నువ్వు ఈ బతుకమ్మ సంస్కృతితోటి తెలంగాణ సంస్కృతి మీద ఫస్ట్ దాడి చేసింది. సంస్కృతి బతుకమ్మను పట్టుకొని వచ్చి తెలంగాణ ప్రజలందరికీ రుద్దబడ్డ లీడర్ ఎవరంటే కవితనే. బతుకమ్మను ముందర పెట్టుకొని వచ్చినావు కాబట్టి చెప్తున్నా. మా సంస్కృతిని ముందర పెట్టుకొని అక్కడ ఉద్యమం జరగలే. కవిత బతుకమ్మ ఆడేది మా అమ్మలు మా తాతలు మేము పుట్టక ముందు నుంచి తెలంగాణ పుట్టినప్పటి నుంచి తెలంగాణలో బతుకమ్మ ఆడుకుంటారు. అది ఏ పద్ధతిలో వాడాలనో ఏ పద్ధతిలో ఆడుకోవాలనో ఆ పద్ధతిలో ఆడుకున్నారు. కానీ నువ్వు దీన్ని గ్లోబలైజేషన్, నేను కువైట్కి తీసుకుపోయినా, అమెరికాకి తీసుకుపోయినా, తర్వాత అంటార్టికా మొత్తం 7 ఖండాలు దాటిపోయినాం మేము బతుకమ్మని తీసుకుపోయి. బతుకమ్మను 7 ఖండాలలోతు 7 ఖండాలు అన్ని ఖండాలకు తీసుకుపోవడం వల్ల బతుకమ్మ తెలంగాణ ప్రజలు గుండెలో ఉన్నది. నువ్వు తీసుకుపోవడం వల్ల ఏం గుర్తింపు రాలే. అదే అంటున్నా, ఉన్నదాన్ని మేమే చేసినాం అంటే. తాతల తండ్రులు ఈమె పుట్టక ముందు, కవిత పుట్టక ముందు, కవితకు తెలంగాణ అంటే తెలవక ముందు నుంచే బతుకమ్మ ఉంది కదా. అదేదో ఈయన కనిపెట్టినట్టు ఈయన పేర్చినట్టు, ఆమె కనిపెట్టి ఈయన పేర్చినట్టు, ఆ పాటలన్నీ ఈయన సేకరించినట్టు మాట్లాడుతాడు. ఇదే ఈ దాడిని బంద్ చేయండి అంటున్నా. ఈ కల్లెబొల్లి మాటలు చెప్పుడు బంద్ చేయాలి. అయిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఈ ఆంధ్రోళ్ళు సంస్కృతి మీద దాడి చేస్తున్నారు అన్నప్పుడు మాట్లాడితే విన్నాము, చేసినాము, అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఈ తెలంగాణ పేరు మీద, ఇంకా ఎన్ని రోజులు శవాల మీద పేరాలు ఏర్కొంటారు? అమరవీరుల ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయంట. ఉద్యమకారులు బీఆర్ఎస్ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారంట. అవును అన్నా, మేము రేవంత్ రెడ్డి నమ్మినాము. ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో చేస్తుండు, మన తెలంగాణ ఆనవాళ్ళను తూర్చే ప్రయత్నం చేస్తుండు, మళ్ళా నువ్వే దిక్కు అని చెప్పేసి కేసీఆర్ దగ్గరికి ఉద్యమకారులు పోతా ఉన్నారంట. మళ్ళా చెప్తున్నాం, వీళ్ళు ఉద్యమకారుల పేరిట, ఉద్యమకారులు అనేటోళ్ళ పేరిట ఉద్యమకారుల గురించి మాట్లాడొద్దని చెప్పేసి. గద్దర్ ఉద్యమకారుడు కాదా? గద్దర్ కూర్చోబెట్టలే ఈ తెలంగాణ తల్లిన కూకబెట్టమని చెప్పి. సీఎం అన్నప్పుడు ప్రోటోకాల్ ఉంటుందని చెప్తా ఉండు. సీఎం అన్నప్పుడు ఎవడైనా కలవాలి కదా. సీఎం అంటే ప్రోటోకాల్ అంటారు. ఎండలో నిలబడ్డాడు కదా గద్దరు. అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. అపాయింట్మెంట్ కోసమే కూర్చున్నాడు. అపాయింట్మెంట్ కోసమే కూర్చున్నాడు గద్దరు. ఎండలో నిలబడ్డప్పుడు ఆ ఒంటి నిండా తూటాలు వేసుకొని ఆరోగ్యం సహకరించకుండా ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి ఉద్యమం చేయమన్నది, ఈ తెలంగాణ తల్లి ఇట్లా చేయమని అంటారు దిక్కుమాలినోడు. ఈ తెలంగాణ తల్లి ఆయన కూకబెట్టమన్నదా? గద్దర్ను కూకబెట్టిన తెలంగాణ తల్లి మాకు వద్దన్నారు. నడి రోడ్డు మీద గద్దర్ను కూకబెట్టినటువంటి తెలంగాణ తల్లి మాకు వద్దన్నారు. అందుకోసమే ఇలా వద్దు అన్నారు ఆ తెలంగాణ తల్లిని. ఈ అవలగానికి చెప్పాలి. వీడిని చెప్పు తీసుకొని మాటలను చెప్పు తీసుకొని వీడు మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ తన్నేటోడు లేకనే. తెలంగాణ ఉద్యమకారుడు అని మర్చిపోతున్నా. వీడు తెలంగాణ ఉద్యమకారుడు కానీ, తెలంగాణ ఉద్యమకారుడే కానీ ఉద్యమ కళాకారులను హరించినోడు. ఉద్యమ కళాకారులను హరించినోడు, ఉద్యమ కళాకారుల పాటలను కబ్జా చేసినోడు. అసలు కళ వీనికి లేదు. వీని కళ ఎమ్మెల్సీ కావడే కళ. ఈడు ఆ కళ కన్నోడు, ఈ కళాకారుడు కాదు, తెలంగాణ కళాకారుడు కాదు. ఎంతో మంది తెలంగాణ కళాకారులను పొట్టన పెట్టుకున్నాడు. ఎంతో మంది తెలంగాణ కళాకారుల రాతలను, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మాట్లాడతాడు. మనుషులకెళ్ళి కూడా కళ్ళద్దాలకెళ్ళి ఇట్లా కింద నుంచి చూసి ఇలా చూసుకుంటూ ఈడేదో పెద్ద మేధావి అయినట్టు. మనుషులను చూపుల్లోనే ఈ అహంకారం, ఒక చిన్న చూపు. ఈయనకుండే అగ్రకులలో ఉన్నటువంటి ఏదైతే బాపనీయ వ్యవస్థ ఉంటుందో అదంతా కూడా మంది మీద రుద్దుతాడు. చిన్న కళాకారుడు, నువ్వు చిన్న కళాకారుని కదా. కళాకారుల చిన్నగా ఉంటుందా, పెద్దోడు ఉంటాడా? కళ ఉంటది, సాహిత్యం ఉంటది. ఆ సాహిత్యాన్ని గుర్తించలేని విధవ. ఈ విధవను చెప్పుతో కొట్టిందాక అప్పటిదాకా కూడా ఎక్కడ కనపడతా అక్కడ కళాకారులు, ఫస్ట్ కళాకారులు ఈ విధవను చెప్తారు. కానీ ఆయన ఏ రకంగా చిత్రీకరిస్తారు అంటే, శ్రీనివాస్ అంటేనే
తెలంగాణ తెలంగాణ అంటేనే శ్రీనివాస్ అనే విధంగా చూపిస్తా ఉన్నారు అదే ఉద్యమకారులు. అదే అంటున్నా, ఈ దిక్కుమాలినోడిని తెలంగాణ ప్రజల మీద ఇంకొక రుదంగా రుద్దేటట్టు చేస్తున్నాడు. అది తప్పని చెప్తున్నా నేను. ఓకే. ఇప్పుడు ఈ మాటలు నమ్మేటట్లు లేం మేము. నువ్వు తెలంగాణ ఉద్యమంలో చెప్పినటువంటి మాటలను ఇదే మాటలను మళ్ళీ ఇదే ఉద్యమంగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు. ఇది దిక్కుమాలిన పని, నువ్వు మానుకో. ఇన్ని రోజులు మా విద్యార్థుల రక్తాన్ని, చెమటను, మా శవాలను పీక్క తిన్నావు. ఒరే వెదవా, మా ఉద్యోగాలు వేయలేదు కదరా, ఒరే వెదవా, మాకు కాళేశ్వరం పేరు మీద నువ్వు దోసుకున్న దాని మీద పాట రాయిరా వెదవా. నేను కాళేశ్వరం నీళ్లను మరి హరీష్ రావు దోసుకున్నాడా, కేటీఆర్ దోసుకున్నాడా, కవితింట్లో పోసిన వారా వెదవా, అది చేయరా అంటున్నా. కానీ మనం ఒక పాట రాసిండుగా, ఏమని రాసిండు? దళిత బంధు గోవింద, రైతు బంధు గోవింద అని పాటలు రాసి దళిత బంధు పేరు మీద ఎంతమందికి గోవింద చేసిర్రు, ఎన్ని ఊర్లలో గొడవ పెట్టుకున్నారు. అవును, రైతు బంధు గోవిందే, దళిత బంధు గోవిందే. దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? ఎన్ని ఊర్లలో కొట్టుకున్నారు నువ్వు చేపట్టి, నీ పైచాచికి ఆనందం చేపట్టి. ఏది సరిగ్గా చేసినావు? కళ్యాణ లక్ష్మి ఎంతవరకు ఇచ్చినావు? ఎన్ని చెక్కులు ఆగినాయి? ఎంతమందికి నువ్వు గ్రౌండ్ లెవెల్ కళ్యాణ లక్ష్మికి చెక్కులు ఎన్ని టైంలు ఇచ్చినావు? ఆపితేనే కదా ఆ నిధులను వేరే దగ్గర మలిచి మళ్ళీ మీ ఇంట్లో దోచుకున్నారు కదా. పేరుకు పెద్దరికంగా 1-2 పేపర్లు చూపించుకుంటానికి ఇచ్చిన చెక్కులే కదా. సిగ్గు లేనోడు, ఈ సిగ్గు తప్పినోడు, దిక్కుమాలినోడు మాట్లాడతాడు. ఇలా తెలంగాణ జాగృతిని కావచ్చు, తెలంగాణ కల్చర్ ను కావచ్చు కాపాడేది కవితనే. కవితకు భారతీయ జాగృతి అని పెట్టుకుని ఇప్పుడు తెలంగాణలో పబ్బం గడవడం కోసం, ఇలా రాజకీయం చేసుకోవడం కోసమే మా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు. ఎప్పటికప్పుడు నిలదీస్తారు. ఇలాంటి అవలాగాని బట్టలు కూడా తీస్తాం అని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతుంది. కానీ నువ్వు ఇది కేవలం నువ్వు మాట్లాడతలేవు, ఒక ఉద్యమకారునే కాదు, కాంగ్రెస్ మాట్లాడిస్తా ఉంది అని చెప్పేసి అంటే నవీన్ యాదవ్ అనేటోడు తెలంగాణ ఉద్యమకారుడు. నేను ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకోలే, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదు. మళ్ళీ చెప్తున్నా, నేను తెలంగాణ ఉద్యమం కోసం 365 రోజులు జైల్లో ఉన్నా. 200కు పైగా కేసులు ఉన్నాయి. ఏ అవలగాని మీద లేవు. మాకు బెయిల్ పెట్టిన దిక్కు లేదు. మా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఈ తెలంగాణ తల్లి నీళ్ళ కోసం కొట్లాడమన్నది, ఈ నెల నిధుల కోసం కొట్లాడడం. నీళ్ళు వచ్చినాయి కదా, మరి ఏ నీళ్ళు వచ్చినాయి? కాళేశ్వరంలో తెచ్చిర్రు. అదే కాళేశ్వరం కుంగిపోతున్నాయి కదా, నువ్వు ఇంట్లో కూకున్నది. నిధులు హరీష్ రావు ఇంట్లోకి మళ్ళీ మల్లన్న సాగర్ పేరిట చేసిన దుర్మార్గాలు మామూలు కాదు కదా. అరో గోసా అని చెప్పేసి వాళ్ళు పెడితే, నీకు సిరిసిల్లలో దళితుల మీద దాడిని ఇంకెవరు మర్చిపోలేదు. బట్టలు కూడా తీసి కొట్టి వాళ్ళ అంగాలను కూడా సాగదీసేలాగా పోలీసులతోని చిత్రహింసలో పెడితే వాళ్ళు దిక్కుదోచిన పరిస్థితిలో ఇప్పటికీ నకనకలాడుతున్నారు. అది కనపడలే ఈ దిక్కుమాలలో కళ్ళద్దాలకు. వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు. నువ్వు ఎన్ని మాట్లాడినా వేస్ట్ రా నాయన. వీరరుద్రమదేవి విక్రమించింది, సక్రమించింది, పోరాటం చేసింది, తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ సర్వనాశనం చేసినావు అనే చెప్తాను మేము. ఎప్పటితో పాత ముచ్చట చెప్పకు. కానీ వాళ్ళు ఏమంటా ఉన్నారన్న, ఇప్పుడు తెలంగాణ విగ్రహాన్ని ఏదైతే కాంగ్రెస్ కు భవన్ ఉందో, గాంధీ భవన్ ఉందో, గాంధీ భవన్ కు సాధప్తం మళ్ళా తెలంగాణ పాత తెలంగాణ వీళ్ళ రాజకీయాలను, వీళ్ళ పబ్బం గడవడం కోసం, వీళ్ళ పూట గడవడం కోసం, వీళ్ళ యొక్క ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ప్రజలల్లో ఇంకా మెదళ్ళల్లో ఉండనే ఉన్నాయి, ఇంకా పోలేదు. వీళ్ళు విద్యార్థి యువతను, తెలంగాణ ఉద్యమకారులనే హింసించినటువంటి ఎన్నో తెలంగాణ ఉద్యమకారులకు గుర్తుంది. మీ తెలంగాణ ఉద్యమకారులు అంటే కేసీఆర్ ఒక్కడే, ఇంకెవరు చేయలే ఉద్యమం. వాడు కేసీఆర్ వీడొక్కడే కళాకారులు తెలంగాణలో ఈడొక్కడే కళాకారుడు, ఉద్యమకారుడు కేసీఆర్ ఒక్కడే, ఇంకెవరు లేరు. ఇంకా ఈడు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఈ దిక్కుమాలినోని తెలంగాణ నుంచి బహిష్కరించాలా ఫస్ట్. తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి ఉండేది. మన ఆంధ్రోద్యమం ఇలా ఇంతమంది రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు, కేవలం కవిత మీద నమ్మకంతో వచ్చినాం. ఇక కవిత తప్ప దీన్ని ఎవ్వరు కాపాడలేరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి చూడండి, వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. ప్రజలు ఎవరు రాలే, ఉద్యమకారులు వచ్చిరంటారు. ఉద్యమకారులు ఎవరు లేరాడా, ఎవ్వరు లేరు. ఒకలపర్ణ కృష్ణ గారు ఉద్యమకారుడా? ఏ ఉద్యమకారుడు? ఏ ఉద్యమం? కాంగ్రెస్ లో ఎక్కడ అధికారంలో అక్కడ ఉన్నాడు ఆయన. దుర్మార్గం పాపం తెలంగాణ తల్లి మీదనే కదా, బతుకమ్మ మీద కూడా దుర్మార్గమైన దాడి. ఎక్కడదే అయినా ఎక్కడ వీళ్ళు చేసిన పాపాలు ఎక్కడి, వీళ్ళు చేసిన అంటే బతుకమ్మకు బతుకమ్మ ఒక ఆదిమ సాంస్కృతిక విశేషం. సంస్కృతిలో స్థిర దేవతలు ఉండరు. అవును,
స్థిరంగా దేవతలు ఉండరు, అప్పుడే వస్తారు, తర్వాత అదృశ్యం అయిపోతారు. అవును. ప్రకృతి ఐడల్ వర్షిప్ ఇంకా వాళ్ళలోకి రాక ముందటి అపూర్వ విశేషాలు వాళ్ళలో కూడా తర్వాత ఐడల్ వర్షిప్ వచ్చింది అనుకోండి. ఒక ఐడల్ వర్షిప్ కంటే వాళ్ళ రూపం వీళ్ళల్లా ఆరాధన కంటే వాళ్ళు వీడు కాదు, అలా లేడు, ఆ జనాల లేడు, స్థిరంగా ఉండదు. ఆమె ఆ శరత్కాలంలోనే ఆ నవరాత్రుల సందర్భంలోనే వస్తుంది, పార్టిసిపేట్ చేస్తారు. కానీ వాళ్ళదే పండుగ కాదు. తల మీద బతుకమ్మలు ఎత్తుకొని పోయేటోళ్ళంతా నాలే పెట్టుకోరని కాదు. తెలంగాణ ఇప్పుడు కేవలం వీళ్ళు స్లాట్లు బుక్ చేస్తే తప్ప టీవీలు చూపించలేదండి. టీవీలో ఎవరి కోసం చూపించాలండి, ఎవరి కోసం చూపించాలి? తెలంగాణ నువ్వు క్రియేట్ చేసి ఇది బతుకమ్మ నువ్వే తయారు చేస్తే టీవీలలో ప్రచారం కావాలి. నువ్వు బతుకమ్మ ప్రతి ఊర్లో ఆడుతున్నాం బతుకమ్మ. మా ఊళ్ళో నేను ఆడుతున్నా, నీ ఊళ్ళో నువ్వు ఆడుతున్నావు, వాళ్ళ వాళ్ళు ఆడుతున్నావు. ఎవరి కోసం చూపించాలి టీవీలో? ఎవరి కోసం అంటే వీళ్ళు స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడ బతుకమ్మ ఆడాలి, అమెరికా పోయి సంచులు నింపుకొని రావాలి, ఫండ్ తెచ్చుకోవాలి, బతుకమ్మ పేరిట వసూలు చేయాలి. ఈమె రైట్ సైడ్ ఆడితే ₹1,00,000, లెఫ్ట్ సైడ్ ఆడితే 50 లక్షలు, అట్లా రేట్లు పెట్టాలి. ఈమె బతుకమ్మ ఆడడం కోసం పోతే అక్కడ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ఆమె బతుకమ్మ కవిత అంటేనే బతుకమ్మ కదా మరి. కవిత అదే అంటున్నా, ఇది నేనేమంటున్నా, మా సంస్కృతిని రాజకీయం చేసినాం అంటున్నా, మా సంస్కృతిని ఓట్లగా మార్చుకుందాం అని ఇప్పటికి చూస్తున్నాం అంటున్నాం. మీరు సంస్కృతిని రాజకీయం చేయొద్దని అంటున్నాం. సంస్కృతిని ఉన్నా లేకున్నా సంస్కృతి దాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ పౌరులు ఉన్నారు. తెలంగాణ ఆదిమ సంస్కృతి అంటున్నావు, ఆదిమ సంస్కృతి ఖచ్చితంగా తెలంగాణ భౌగోళికంగా ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా సంస్కృతే కాపాడుకుంటది. కానీ ఈ సంవత్సర కాలంలో మొత్తం అది రూపుమాపోతా ఉందని చెప్పేసి మా అన్న ఆవిధపడతా ఉంది. సంవత్సర కాలంలో అది కాదు రూపుమాపేది, వీళ్ళు చేసిన అరాచకాలను, వీళ్ళు చేసినటువంటి ఆర్థిక దోపిడీ, ఈ కవిత చేసినటువంటి లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో, మద్యాన్ని మొత్తం కూడా ఏరులై పారించి ఎంతో మంది ఆడబిడ్డల పుత్తల తాడు తెంపినటువంటి కవిత కుటిల రాజకీయం తోటి మళ్ళా ముందుకు వస్తున్నది. ఈ దిక్కుమాలోడు దానికి ఎమ్మెల్సీగా వానికి ఇచ్చారు కాబట్టి, ఈ తల్లి ఇచ్చింది కాబట్టి ఆ తల్లికి ఈవిడు ఆమె పాదాభిషేకం చేయడం కోసం ముందుకు వస్తున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ దేశపతి సీన్ గారు నోరు ముయ్యకపోతే ఖచ్చితంగా తెలంగాణ పౌరులు, తెలంగాణ సమాజం అంతా కూడా ఈయనకి హిస్టరీ ఏందో చెప్తాం. ఇది 10 సంవత్సరాలు జరిగినటువంటి హిస్టరీ ఏందో చూపిస్తాం. అప్పుడు నువ్వు నోరు తెరవలేదు కదా, నువ్వు నోరు మూసుకొని ఉన్నావు కదా, నువ్వు ప్రజాప్రతినిధి కదా, నువ్వు ప్రజాప్రతినిధి కాకపోతే నేను ఇప్పటికే ఎమ్మెల్సీగానే ఉన్నావు. మేము చేసిన త్యాగాలకు నువ్వు ఎమ్మెల్సీ అయినావు, అందుకోసం నిన్ను అంటున్నావు. నువ్వు గజ్జ కట్టలే, నువ్వు గొంగడేయలే, నువ్వు గజ్జ కట్టలే, నువ్వు గొంగడేయలే, గోషి పెట్టి తెలంగాణ మొత్తం తిరగలే. అరే విమలక్క ఏమనుకోవాలి రా హౌలగా? మరి ఆయన ఎందుకు తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తించారు? ఎవరు గుర్తించిండండి? ఎవడంటే చెప్తా ఉన్నాడు. కేసీఆర్ చెప్తే, కవిత చెప్తే తెలంగాణ ఉద్యమకారులు అవుతారా? అసలు వీళ్ళు ఎవరు సర్టిఫికెట్ ఇస్తానికి? తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్నాం అని చెప్తున్నాయి రాజకీయాలు చేస్తున్నారు. అదే అంటున్నాం, సావు ఇక్కడ సావేమో విద్యార్థులు చచ్చిర్రు, తలకాయ ఏమో సేఫ్ గా ఉన్నది అంటున్నాం. కేసీఆర్ సావు నోట్ల తలకాయ ఎవరితో పెట్టించిండు? విద్యార్థులతోనే పెట్టించిండు, ఆయన పెట్టలేదు. అది కాదు నేను అనేది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు అంటున్నాడు. సంస్కృతిని కాపాడుతుంది, ఆచారాలను కాపాడుతుంది. వీళ్ళ పబ్బం కట్టుకోవడం కోసం, సంస్కృతి సంప్రదాయాల పేరు మీద రాజకీయాలు చేయడం కోసమే మళ్ళీ ఒక కొత్త వేషం కట్టిరు. వీళ్ళు పగటేషగాళ్ళు, వీళ్ళ వేషాలను, వీళ్ళ పగటేషగాళ్ళ యొక్క పంగలు పగులుతాయి. ఈసారి ఈ దేశపతి శ్రీనివాస్ వేసే పగటేషగాని వేషాలు ఎత్తే పంగలు పగులుతాయి అని చెప్పి నువ్వు మా అన్ననే అంటున్నావు. మా అన్న అభిమానులు రేపు నిన్ను ఊకుస్తారా? ఏ అన్న? మా సీనన్నకు అభిమానులు ఉంటే అదే నేను తెలంగాణ ఉద్యమకారుని చెప్తున్నా. ఉద్యమకారులు ఎంత రమ్మని చర్చ పెట్టుకుంటాం. ఈయన ముఖం, ఈయన కళ్ళద్దాల నుంచి ఈ కళ్ళద్దాలు మార్చైనా భూతద్దాలు వేసుకొని చూడమని ఎన్ని అరాచకాలు జరిగినాయో, ఎంత చరిత్రను విధ్వంసం చేసిండో. ఓకే అన్న, ఫైనల్ గా మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ తల్లి ఈ తల్లే కదా ఉద్యమం, ఈ తల్లే గద్దర్ను నడి రోడ్డు మీద నిలబెట్టింది, ఈ తల్లే విమలక్కను తెలంగాణ కోసం గజ్జగట్టి తెలంగాణ కోసం నిరంతరం ఏ పదవి లేకుండా తెలంగాణ ప్రజల కోసం నిరంతరం ప్రశ్నిస్తున్నటువంటి తల్లి విమలక్క. నిరంతరం మాకు ఈ తెలంగాణ తల్లిలో విమలక్కను చూసుకుంటున్నాం, ఈ తెలంగాణ తల్లిలో బెల్లి లలితను చూసుకుంటున్నాం, ఈ తెలంగాణ తల్లిలో మేము తెలంగాణ కోసం తమ యొక్క ఆత్మ బలిదానం చేసుకుంటున్నాం తల్లిలో అందరం చూసుకుంటున్నాం. ఈ తెలంగాణ తల్లిలో, నీ తెలంగాణ తల్లిలో ఏమున్నారా? గద్దరు నడి రోడ్డు మీద కూకబెట్టింది తెలంగాణ తల్లి. ఈ తెలంగాణ తల్లి ఊప చట్టాలు వేసి తెలంగాణ ఉద్యమకారులను
తిప్పుకుంటా నడి రోడ్డు మీద తిప్పి కొట్టించిందిరా నీ తెలంగాణ తల్లి. నీ తెలంగాణ తల్లి విమలక్కను ఊప చట్టం కింద ఎన్నో రోజులు జైల్లో పెట్టించిందిరా నీ తెలంగాణ తల్లి. అప్పుడు ఏం చేసినావు? అప్పుడు నీ కళ్ళకు కనపడలేదురా? గుడ్డోనివా నువ్వు? చెవిటోనివా? మూగోనివా? ఏం మాట్లాడతావు? అంటే అంటే కేసులన్నీ ఎత్తేద్దామని చెప్పేసి చూస్తున్నారు మా వాళ్ళు, ట్రై చేసిర్రు. ఈయన ముఖం మళ్ళా ఒకటే చెప్తున్నాము, వీళ్ళు ఎన్ని పగటేషాలు వేసినా మేము నమ్మడానికి సిద్ధంగా లేము. కానీ మమ్మల్ని ప్రజలు నమ్ముతారు అని వీళ్ళు చెప్పుకుంటా కాదు. కృత్రిమమైనటువంటి ఉద్యమాలు, కృత్రిమమైనటువంటి పైసలు ఉన్నాయి కదా, స్కాములు చేసినటువంటి పైసలు ఉన్నాయి. ఇలా దాచుకున్నటువంటి పైసలు ఎదజల్లి కొంతమంది కిరాయి వాళ్ళు వస్తారేమో నీ దగ్గరికి, కానీ తెలంగాణలో ప్రజలు నిన్ను నమ్మరు. అది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ నువ్వు చేసినట్టు ఒక ఉద్యమకారునిగా నేను ఎన్ని చిత్రహింసలకు గురైనో నాకు తెలుసు. మీరు ఎన్ని బాధలు పెట్టిరో ఉద్యమకారులని ఉద్యమకారులు అందరికీ తెలుసు. ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇట్లాంటి పగట ఏషగాళ్ళ లెక్కొచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పంగలు పలుగుతాయని చెప్పి. ఓకే అన్న, ఫైనల్ గా ఇవాళ సభ మీద నీ ఒపీనియన్ ఏంది చెప్పు. ఇవాళ చెప్పిన సభ అదే అంటున్నా, వీళ్ళంతా కూడా కృత్రిమంగా ఏషాలు కట్టుకొని వస్తున్నారు. ఈ భారత జాగృతి నుంచి తెలంగాణ జాగృతి నుంచి భారత జాగృతి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గుర్తుకొచ్చింది. వీళ్ళ అధికారం కోసం, వీళ్ళ పబ్బం గడవడం కోసమే తెలంగాణ తప్ప తెలంగాణను అభివృద్ధి చేసింది లేదు. తెలంగాణ అస్తిత్వం కాదు, వీళ్ళ ఆస్తుల పరిరక్షణ సభ మాత్రమే ఇది, అస్తిత్వ సభ కాదు. ఇంకా ఇట్లనే కొనసాగితే తెలంగాణలో అస్థిపంజరాలను తయారు చేయడానికి వీళ్ళు మళ్ళా సిద్ధంగా అయ్యారు. ఇది అస్తిత్వం కాదు, తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం పెట్టిన సభ కాదు. మరోసారి తెలంగాణ ప్రజల అస్థి పంజరాలను తయారు చేయడానికి ఇస్తున్నటువంటి కుటిల రాజకీయ సభ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. అదే చూస్తున్నారు కదా, ఏదైతే తెలంగాణ సమాజాన్ని మళ్ళా వాళ్ళ బుట్టలో వేసుకోవడానికి వీళ్ళు వాడుతున్న కొత్త డ్రామాలు అనుకోవచ్చు ఇవి. గతంలో ఏదైతే నిధులు నియామకాలు అని చెప్పేసి అన్నామో, నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళ మీద వచ్చిన నిధులు ఎటు పోయినాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మల్లన్న సాగర్ పోతే ఇప్పటికీ అందరికీ తెలుస్తుంది. సో దయచేసి ఏదైతే ప్రజలను మభ్యపెట్టాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వీళ్ళ ఉచ్చులో ఖచ్చితంగా వడద్దని చెప్పి చెప్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమాల పేరిట, తెలంగాణ ఉద్యమకారుల పేరిట అనేక మందిని బయటకు రాకుండా ఏదైతే ఇలా అమరవీరుల స్తూపం పెట్టుకున్నాడా, అమరవీరుల స్తూప రూపకల్ప ఎవరైతే ఉన్నారో యాదగిరిరావు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసిన దాదాపు నేను ప్రతి సంవత్సరంలో 20 సార్లు నేను వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఆఫీస్కి పోయినా, నన్ను ఎక్కడికి వెళ్ళినా బంధించే ప్రయత్నం చేసిరు కానీ నా గొంతు విప్పే ప్రయత్నం చేయనీయలేరని చెప్పి చెప్తా ఉన్నారు. యాదగిరిని తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మాణం చేసి పెట్టినటువంటి ఎక్కల యాదగిరి నీ వద్దన్న తల్లిని వీడెట్లా గౌరవిస్తాడండి? వీడు ఈ తల్లే కదా ఆయన గౌరవించామని చెప్పింది. ఎక్కల యాదగిరిని గౌరవించని చెప్పింది ఇప్పుడున్న తల్లి, అప్పుడున్న తల్లి కాదు. పాశం యాదగిరిని గౌరవించామని చెప్పింది ఇప్పుడున్న తల్లి కదా, అప్పుడున్న తల్లి కదా. అందరు గద్దర్ను నడి రోడ్డు మీద పెట్టింది, విమలక్కను ఊప చట్టంలో పెట్టింది. నువ్వేం చేసినావురా? గద్దర్ చేసిన దాంట్లో, విమలక్క చేసిన దాంట్లో నువ్వేం మాడినావురా? విమలక్క ఇప్పటికీ తెలంగాణ ప్రజల కోసం పాడుతున్నది, ప్రశ్నిస్తున్నది. నువ్వేం చెప్తున్నావు? నీ అక్క పక్కనున్న కవితక్క అధికారంలోకి తీసుకోవడం కోసం నీ ఎమ్మెల్సీ పదవి కోసం పాడుతున్నావు. నీ ఎమ్మెల్సీ పదవి కాపాడుకోవడం కోసం ఆరాటం తప్ప ఇంకోటి ఏం లేదు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే ఉద్యమకారుల పైన పెట్టినటువంటి కేసులు ఇప్పటి వరకు ఎత్తివేయకుండా గత ప్రభుత్వం వాళ్ళను నాశనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కేసులు వండుకుంటూ కోట్లకు వాయిదాలు ఎల్లుకుంటూ వాళ్ళ సమస్యలను, అంటే గతంలో తెలంగాణ కోసం ఏదైతే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ కూడా జైళ్ల పాలు, ఇప్పటికి కూడా కోట్ల పాలు చేసింది గత ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వమైన ఆ దిశగా అడుగులు వేస్తాయని చెప్పేసి ఉద్యమకారుల తరపున కాలోజీ టీవీ కూడా ఖచ్చితంగా కోరుకుంటూ ఉంది. ఆ దిశగా ప్రయాణించినప్పుడే నిజంగా కాంగ్రెస్ కూడా తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. ఏదైతే ఎక్క యాదగిరిరావుని కావచ్చు, పాశం యాదగిరిని కావచ్చు, జయరాజ్ అన్నను కావచ్చు, గద్దర్ అన్నను కావచ్చు, అనేక మందిని ఈరోజు గుర్తిస్తూ ఉన్నారు. దాంతోపాటు గతంలో కేసీఆర్ను నమ్ముకొని మోసపోయిన ఉద్యమకారులందరినీ కూడా గుర్తించాలని, వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. ఆ దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు పార్టీలకు సంబంధం లేకుండా కాంగ్రెస్ పైన నమ్మకంతో ఉన్నటువంటి ఉద్యమకారుల నా కళలను కావచ్చు, వాళ్ళ నమ్మకాన్ని కావచ్చు నిలబెట్టుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే తెలంగాణ అస్తిత్వాన్ని అని చెప్పేసి ఇవాళ తెలంగాణలో మరో పోరాటం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఆగం చేయాలని చెప్పేసి ఇట్లాంటి దొంగలు బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళను ఖచ్చితంగా ఒక గంట తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.